హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారి గొంతు కోసి చంపి మృతదేహాన్ని గోనె సంచిలో పడివేశారు. హైదరాబాద్ సనత్ నగర్లో జరిగిన ఈ సంఘటనపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, ఈ హత్య ఎప్పుడు జరిగింది? అసలు చిన్న పాపను హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? సిద్ధేశ్వర్ 3 రోజుల కిందట అదృశ్యమైనటువంటి 4 సంవత్సరాల బాలిక లాషను మృతదేహం నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఎక్కడైతే ఫతేనగర్ లో నివాసం ఉంటున్నారో వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇంట్లో గోనె సంచిలో మృతదేహం లభించింది. దాదాపు బుధవారం రోజు అదృశ్యమైన ఈ బాలిక ఆచూకీ కోసం పోలీసులు అటు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి పక్కనే ఒక గోనె సంచిలో మృతదేహం ఉన్నట్టుగా తెలిసింది. దుర్వాసన రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గుర్తించి మృతదేహాన్ని తీశారు. గొంతు కోసి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. చిన్నారి తల్లిదండ్రులు నవీన్ చారి, అదే విధంగా తల్లి మయూరి ఇద్దరు కూడా ఫతే నగర్, దీన్ దయాల్ నగర్ లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా చిన్న కంపెనీలో పనిచేసేటువంటి నవీన్ చారి అదే కాలనీలో ఉంటుంటాడు. అయితే బుధవారం రోజు అదృశ్యమైనట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆమె గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా లభించకపోరు నిన్న రాత్రి 11 గంటల సమయంలో పక్కన ఉన్నటువంటి ఇంట్లో మృతదేహం లభించింది. అయితే ఇంటి సజ్జాలో పైన హత్య చేసి గొంతు కోసి అదేవిధంగా గోనె సంచిలో పెట్టి పైన పెట్టినట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా ప్రజలు అందరూ కలిసి మృతదేహాన్ని తీశారు. హత్యకు కారణంగా భావిస్తున్న ఒక వ్యక్తిని అదే సమయంలో స్థానికులు చితకబాదడం జరిగింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 4 నిందితులు కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. హత్య గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు హత్య చేశారు, ఆ బాలికని ఎందుకు ఆ విధంగా హత్య చేసి అక్కడే మృతదేహాన్ని పెట్టడం గల కారణాలు అవన్నీ పోలీసులు కూడా విచారిస్తున్నారు. మొత్తానికి అంటే 3 రోజుల క్రితం అదృశ్యమైనటువంటి బాలిక ఈ విధంగా మృతదేహమై లభించడం తల్లిదండ్రులు అయితే శోచనీయంలో పడేస్తుంది. స్థానికులు కూడా తీవ్రంగా కలిసివేసిన సంఘటన ఇది. సిద్ధు, అలాగే తల్లిదండ్రులకు సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క విషయం ఇదివరకు పాపకు సంబంధించి ఏమైనా కిడ్నాప్ చేస్తామని గతంలో బెదిరింపులు కానివ్వండి, కుటుంబ పరంగా ఏమైనా కలహాలు ఉన్నట్లు ఏమైనా చెప్పారు వాళ్ళు ఏమైనా? అటువంటిది ఏం లేదని నవ్వించారు. అంటే ఆ లాష యొక్క తండ్రి అయితే చెప్తూ ఉన్నాడు, గతంలో కూడా ఎవరితో తనకు విభేదాలు లేవని, ఎవరితో గొడవపడిన సందర్భాలు కూడా లేవని, తనపై కక్ష కట్టి ఎవరు ఇంతగా దారుణానికి ఎందుకు ఒడిగట్టారన్నది కూడా తన కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఆ తెలిసిన వ్యక్తి అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్న అతనిపైనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా నింద మోపుతున్నారు. దానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరావాల్సింది. మొత్తానికి పోలీసులు మాత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. అక్కడికి లాష యొక్క కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. అతనితో పాటు ఇంకో 4 సభ్యులు కూడా అంటే అనుమానితులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అది విచారిస్తున్నారు. ఇంకా 4 కూడా అదుపులోకి తీసుకొని విచారించి అసలు ఎందుకు హత్య చేశారన్న కారణాలు అయితే తెలియరావాల్సింది. సిద్ధు. ఓకే శివశంకర్.